ఈ గోపికలు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విలపిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే భగవంతుని యొక్క రూపము శరత్కాలంలో ఉదయించేటువంటి కమలము యొక్క ఆ యొక్క అద్భుతమైన సౌందర్యమైనటువంటి దృశ్యతోటి పోలుస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఏ మూల్యము లేకుండా ఇక్కడ స్వచ్ఛమైన భక్తి అంటే ఏంటి అంటే ప్రతిఫలాన్ని కోరుకోకుండా చేసేటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. అందుకనే ఈ పదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటారంటే గోపికలు ఏ మూల్యము ఆశించకుండా, గోపికలు భగవంతునికి శరణాగతి పొందారు అంటే వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రతిఫలాన్ని ఆశించట్లేదు, ఏ మూల్యాన్ని కోరుకోవట్లేదు. అది కోరుకోకుండా వాళ్ళు మమ్మల్ని మేము అర్పించుకున్నాం, అటువంటి మమ్మల్ని మీరు వధిస్తున్నారే, చంపేస్తున్నారే, ఇది వధ కాదా, ఇది వధ కాదా? అంటే భక్తునికి ఏదైనా శిక్ష అంటే భగవంతునికి దూరంగా ఉండడమే శిక్ష. అంతకన్నా శిక్ష ఏముంటుంది చెప్పండి? అంతకన్నా శిక్ష ఏముంటుంది? మరి భగవంతుడు ఆ శిక్ష ఊరికినే విధించాడా? వాళ్ళు విలువ తెలుసుకొని దానివల్ల భగవంతుడు ఆ విలువను తెలియపరచడం కోసం ఈ రకమైనటువంటి విరహంలో వాళ్ళని ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి విలువ తెలుసుకోకుండా ప్రవర్తించడం? భగవంతుని సేవలో మనం ఉండాలా. ఒకసారి గరుత్మంతుల వారు కూడా అనుకున్నారంట, స్వామిని గాని నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోతే ఆయన ఎక్కడికి ప్రయాణమే చేయలేరు అనుకున్నారంట. ప్రయాణమే చేయలేరు. అప్పుడు భగవంతుడికి పరమాత్మ ఆయనకు అర్థం కానిది ఏముంటుంది చెప్పండి? ఆయన ఏం చేశాడంటే ఎడమ చేతిని గరుత్మంతుడి మెడ మీద వేశాడంట. ఆ మెడ మీద వేయగానే ఆయన ఇట్లా నేలగరుచుకున్నాడు. ఒక చెయ్యి వేస్తేనే అప్పుడు గిలగిల కొట్టుకుంటున్నాడంట, ఊపిరి ఆడట్లేదు. ఒక్క చెయ్యి వేస్తేనే నేలగరిచి ఆ నాలుక బయట వేసేసి గిలగిల కొట్టుకుంటున్నాడు. అప్పుడు భగవంతుడు నవ్వుతూ చెప్పాడంట, ఏ గరుత్మంత, నన్ను మోయడానికి అనుమతించబట్టి నువ్వు నన్ను మోయగలుగుతున్నావు, లేకపోతే నన్ను మోసే శక్తి ఎవరికి ఉంది? విశ్వాంతరాత్ముడు ఆ విష్ణు స్వరూపం, విశ్వమంతా ఆయనే. ఆ విశ్వం బరువు ఎవరన్నా బరువు కట్టగలరా? మరి ఆ బరువును ఎవరైనా మోయగలరా? ఎవరి వల్ల కాదు. నేను అనుమతిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను మోయగలుగుతున్నావు, అంతేగాని నువ్వేదో అహంకారాన్ని చెందడానికి అవకాశం లేదు, అవకాశం లేదు. అందువల్ల మనం ఎప్పుడన్నా భగవంతుని యొక్క సేవ మనకు లభించినప్పుడు దాన్ని మనం ఏంటి అంటే అన్యంగా భావించకూడదు. అబ్బో నేనేదో గొప్ప అనుకోకూడదు, నేనేదో గొప్ప. గురువు కృష్ణుని యొక్క కృప వల్ల మనకు ఆ సేవ లభిస్తూ ఉందన్నమాట. ఒకసారి ఒక ఊర్లో ఏ వాహనం లేదంట భగవంతుని ఊరేగింపుకి. సో ఆ ఊరి జనాలు ఏం చేశారంటే ఒక దున్నపోతుకి రథాన్ని కట్టి భగవంతుని దాని మీద పెట్టి తీసుకొని వెళ్తున్నారంట. ఈ దున్నపోతు నడుచుకుంటూ పోతుంటే అందరూ ఆరతులు ఇవ్వడం, జై జై అనడం. ఈ దున్నపోతు అనుకునింది, అరే ఈరోజు నాకు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది, రిసెప్షన్ ఉంది. 4 రోడ్ల కూడల్లోకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న జనాలందరూ వచ్చేసారు ఆరతి పళ్ళాలతోటి, వచ్చేసి ఆరతులు ఇస్తా ఉన్నారు. ఈ దున్నపోతు అనుకునింది నాకిస్తున్నారు అనుకునింది. మనం భక్తిలోకి రాకముందు అందరూ ఏమనేవాళ్ళు? మనం రారా పోరా అనేవాళ్ళు. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ బంధువులు కానీ. ఎప్పుడైతే భక్తిలోకి వచ్చామో వాళ్ళందరూ కూడా స్వామి 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 అని. వాళ్ళకి తెలిస్తే ప్రభు 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 అన్నారు. ఎందుకోసం? దీనికి విలువిస్తున్నారు.
దీనికి విలువ ఇస్తున్నారు, దీనికి విలువ ఇస్తున్నారు. భక్తియుక్త సేవల్లో మనం నిమగ్నమయ్యామని విలువ ఇస్తున్నారు. సో ఆ భగవంతుని యొక్క చిహ్నము మన నుదుటి మీద ఉంది కాబట్టి గౌరవం లభిస్తుంది. ఆ చిహ్నంగా లేకపోతే మనకు గౌరవమే లేదు, గౌరవమే లేదు. ఇంతకుముందు మనకు ఓల్డ్ డివోట్ ఒక ఆయన రాజుగారు అని తెల్ల చుట్టుండి వచ్చేవాళ్ళు చూడండి, ఐరన్ చేసేవాళ్ళు బట్టలు భగవంతుడికి. ఆయన నాకు ఎన్నోసార్లు చెప్పారు, నేను మొదట్లో ఈ వేషం వేసుకోవాలంటే సిగ్గుపడ్డాను గురువుగారు, ఎట్లా అని చెప్పి. నేను ఈ వేషం వేసుకొని మార్కెట్లోకి వెళ్తే ప్రతివాడు గురుగారు గురుగారు అనడం, ఒరే ఎంతో ఆనందం. నేనేదో సిగ్గుపడ్డాను, ఇది వేసుకుంటే అవమానమేమో అని. కానీ అందరూ గౌరవించడం చూసి అబ్బా దీనికి ఇంత విలువ ఉందా అని చెప్పి అనిపించింది నాకు అని చెప్పి చెప్పాడు ఆయన. దీనికి ఇంత విలువ ఉందా అని అనిపించింది. సో అందుకని ఈ అధ్యాయం నుంచి భక్తులందరిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటి భక్తులు ఎవరు అంటే గోపికా స్త్రీలు, ఆ శ్రీమతి రాధారాణి అని మనకు తెలుస్తూ ఉంది. అటువంటి వాళ్ళలో కించిత్తు అహంకారం వస్తే భగవంతుడు ఏ రకంగా దూరం పెట్టాడు. మనం కూడా భక్తియుక్త సేవలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆ అహంభావాన్ని తెచ్చుకోకూడదు. అందుకనే శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పారు, తృణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. తృణము గడ్డిపోస, దాన్ని రహదారిలో పోతుంటే ఎంతోమంది తొక్కుతారు. అది ఏం తొక్కుతున్నావు, సరెండర్ అయి ఉంటుంది. తరోరేవ సహిష్ణున, చెట్టు. ఇప్పుడు మనందరం స్వెటర్లు గిట్టర్లు వేసేస్తా ఉన్నాం, చలికాలం వచ్చింది. కానీ చెట్టు వేస్తుందా చెప్పండి? ఎండ వస్తే గొడుగు పట్టుకుంటాం, వాన వస్తే గొడుగు పట్టుకుంటాం. వానలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది, చలికి వణుకుతుంది, కానీ ఏమీ ధరించదు, ఓర్పుతో ఉంటుంది. తరోరేవ సహిష్ణున. జీవితంలో మనం చేసిన కర్మలను బట్టి ఒకరు గౌరవించవచ్చు, ఇంకొకరు అగౌరవపరచచ్చు. వస్తుంటాయి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో వచ్చినప్పుడు మనం ఏంటి అంటే సహనంతో ఉండాలి, సహనంతో ఉండాలి. మన ఆచార్య పరంపర వాళ్ళు ఈ యొక్క సహనం అన్నటువంటి దాన్ని ఎంత తీవ్రతతో తీసుకున్నారు. దిగ్విజయ పండిత్ అని చెప్పి ఒక ఆయన బృందావనానికి వచ్చాడు. వచ్చి ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గొప్ప ఆట ఏదైనా వినోదం అంటే ఏంటో తెలుసా? క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ కాదు, తర్కం. తర్కం పెద్ద గేమ్ అనమాట. ఇంతకు ముందు రోజుల్లో పాండిత్యాన్ని ప్రదర్శించుకునేదానికి తర్కించుకోవడం అంటే జనాలు కూడేవాళ్ళు అనమాట. ఇప్పుడు తర్కించాలంటే తత్వం ఎవరికి తెలుసు, తర్కించడానికి ఎవరికి తెలియదు. కానీ ఇంతకుముందు గొప్ప ఆట ఏంటంటే తర్కం అన్నమాట. సో ఈ దిగ్విజయ పండితులు వచ్చి బృందావనంలో ఇక్కడ పెద్ద పెద్ద పండితులు ఉన్నారంట, వేదాంతులు ఉన్నారంట, నాతో ఎవరు తర్కానికి వస్తారని చెప్పి అందరినీ ఛాలెంజ్ పిలుస్తున్నాడు. రూపగోస్వామి దగ్గరికి వెళ్ళాడు. రూపగోస్వామి అన్నారు, స్వామి మీతో తర్కించాల్సిన అవసరం లేదు, నేను ఓడిపోయానని చెప్పి రాసి ఇచ్చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తానన్నాడు పత్రం. రూపగోస్వామి ఎవరు? రూపమంజరి. ఆయన భగవంతుని యొక్క లీలల్లో రూపమంజరి రూపగోస్వామి. ఆయన రాసి సంతకం పెట్టి ఇచ్చేస్తాను, నేను ఓడిపోయానని సంతకం పెట్టి ఇచ్చేస్తాను. ఆయన సంతకం పెట్టి ఇచ్చేశారు. ఈ దిగ్విజయ పండిత్ గంట కొట్టుకుంటూ ఆ పత్రం అందరికీ, రూపగోస్వామి అంతటి వ్యక్తి ఓడిపోయాడు నా చేతిలో. జీవగోస్వామి వంటశాలలో వంట చేస్తున్నాడు. ఆయన వంట చేసుకునే గెరిట ఈ దిగ్విజయ పండిత్ దారికి అడ్డం కట్టి ఇసిరేశాడంట. ఆయన ఆగాడంట. మీరు రూపగోస్వామిని ఓడించారని చెప్పారు కదా, నాతో తర్కానికి కూర్చోండి అన్నాడు. ఈయన యాక్చువల్గా ఏంటి అంటే తర్కించాలా అన్నటువంటిది ఈయనకు కూడా ఏం లేదు. గురువుని ఓడించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా, నేను శిష్యుడిగా నా యొక్క కర్తవ్యం, ఎవరన్నా గురువుని ఆ రకంగా అవమానిస్తే దానికి ప్రతీకారం తీర్చుకోవాలి శిష్యుడిగా నేను. శాస్త్రాలు చెప్తాయి మన వల్ల ఎవరైనా దూషిస్తే తలకాయ ఉంచుకొని వెళ్ళిపోవాలంట.
మనకన్నా ఉన్నతమైన భక్తులను ఎవరైనా దూషిస్తే శక్తి ఉంటే వాడు నాలుగు కట్ చేయాలంట, లేకపోతే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంట, వినకూడదంట. వినకూడదు. ఎవరైనా భక్తుల్ని దూషిస్తూ ఉంటే మనం వినకూడదు అన్నమాట. మనం దూషించడానికి ప్రేరేపించకూడదు, ఎవరినన్నా రెచ్చగొట్టకూడదు. సో ఈయన ఆ ఉద్దేశంతో నాతో తర్కించు అన్నాడు. మరి జీవ గోస్వామి చాలా చాలా గొప్ప పండితుడు, చాలా గొప్ప పండితుడు. ఆయన దిగ్విజయ పండిత్ని చిత్తుగా ఓడించేశాడు. ఓడించి ఆ పత్రం ఇటీ అన్నాడు. దానికి రూపగోస్వామి ఏం చేశాడు తెలుసా? జీవ గోస్వామిని నువ్వు వృందావనంలో ఉండడానికి అనర్హుడివి, వృందావనం బయట వెళ్ళి ఉండు అన్నాడు. అదే మనంగానైతే శిష్య ప్రతీకారం చక్కగా తీర్చుకున్నావు అని చెప్పి అంటాం. కానీ రూపగోస్వామి అంటున్నాడు, నువ్వు బృందావనంలో ఉండడానికి అర్హత లేదు. ఎందువల్ల అంటే ఎవరితో అన్నా తర్కించాలా అంటే నీలో అహం రావాలా. అహం వచ్చి పోరాట పటిమ వచ్చి అప్పుడు తర్కానికి కూర్చొని ఓడించాలా. నువ్వు అతనితో కూర్చొని తర్కించావు అంటే నువ్వు గోస్వామి కాదు, గోదాసుడివి. నువ్వు గోస్వామి అంటే ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, ఇంద్రియాలను అధిపతి, దాన్ని నియంత్రించిన వాడు. నువ్వు ఇంద్రియాలకు లోబడ్డావు, నువ్వు బృందావనంలో ఉండడానికి లేదు అని చెప్పి బృందావనం బయట ఉండు. ఆయన మధురలో పోయి కొన్ని రోజులు ఉన్నాడంట. సనాతన గోస్వామి తర్వాత రూప గోస్వామి రిక్వెస్ట్ చేశారంట, ఏదో చిన్న పొరపాటు అయిపోయింది, అనుమతించండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు, బృందావనానికి దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే అప్పుడు మళ్ళా సరే ఇంకెప్పుడు ఇటువంటి తప్పిదం చేయొద్దని చెప్పి అంటే తర్కించడం కూడా తప్పే. మనం కూడా ఎవరితో అన్న తత్వబోధ చెయ్యాలా అంటే మనం ఈ జ్ఞానాన్ని అతనికి ఇచ్చి కృష్ణునికి దగ్గర తీసుకురావాలా అనే ఉద్దేశంతో తత్వాన్ని బోధించాలి, కానీ నాలో ప్రావీణ్యత తెలియపరచుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో తత్వాన్ని మనం చెప్పకూడదు. ఒకసారి బృందావనంలో ప్రభుపాదుల వారు ఎందుకో బయటికి వెళ్ళి వచ్చారు. వస్తే ఒక వ్యక్తి కీర్తన చాలా అద్భుతంగా పాడుతున్నాడు, ప్రాపంచిక దృష్టిలో చూస్తే చాలా చక్కగా పాడుతూ ఉన్నాడు. ప్రభుపాదుల వారు ఒక నిమిషం ఆగిపోయారన్నమాట. ఆగిపోయి ఆ కాకిని ఎవరు పాడనిచ్చింది అన్నారు. అందరు ఆశ్చర్యపోయారు, ఆ కాకిని ఎవరు పాడనిచ్చింది అన్నారు. ప్రభుపాద్ చాలా మధురమైన స్వరం ఉంది కదా, స్వరంగా అది ఇంపార్టెంట్, భావన ఇంపార్టెంట్. అతను నా ట్యూన్లు, నా స్వరాలు, ఆ ప్రదర్శన అనేటువంటి దృక్పథంతో పాడుతున్నాడు, కానీ ఆ స్వరంలో భక్తి లేదు అని ప్రభుపాద. ఆ స్వరంలో భక్తి లేదు అంటే గురువు కింద మనం పనిచేసేటప్పుడు మన యొక్క కాన్షియస్ ప్రతిదీ తెలిసిపోతుంది. ప్రతి నిమిషం మనం చేసేటువంటి తప్పిదాల నుంచి మనల్ని మనం గురువు ద్వారా సవరింపబడాలా అని కోరుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో గురువు ద్వారా సవరింపబడాలా. చైతన్య మహాప్రభు ఆయన సంకీర్తన చేస్తూ మధ్యలో పుండరీక అంటా ఉన్నాడు. మధ్యలో గదాధర్ పండిత్ ఆయన మధ్యలో పుండరీక అని చెప్పి అంటున్నాడు. ఏంటి మహాప్రభు? అప్పుడు ఆయన్ని తీసుకొని ముకుంద దత్త ఆయన పుండరీకుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పుండరీకుల వారు ఏంటంటే జమీందార్ అన్నమాట. ఆయన యమునలోకి కూడా దిగేవాడు కాదంట. యమునలోకి నాకు అర్హత లేదు అని ఆ బృందావనంలో ఒక ఆయన భవంతిలో కూర్చొని కిటికీలో నుంచి ఆ యమునను చూస్తా భగవంతుని లీలల్ని మనం చేసుకుంటూ ఉండేవాడండి. ఆయన ఆ రకంగా మనన చేసుకుంటూ ఉంటే ముకుంద తీసుకొని వెళ్ళారు గదాధర్ పండితుని. ఆయన చూశాడు
ఆయన ఏంటి అంటే ఒంటి నిండా బంగారము, పట్టు పీతాంబరాలు ధరించి ఆయన ముందు టేబుల్ మీద పంచపక్ష పరమాన్నాలు, పండ్లు అన్ని తినడానికి ఉన్నాయి. తర్వాత ఒండ్లంతా అత్తరు కొట్టుకొని ఉన్నాడు. తర్వాత నోట్లో తాంబూలం వేసుకొని నవ్వులుతూ ఉన్నాడు. అది చూసి ఈయన పెద్ద భోగి ఉన్నట్టున్నాడు, ఈయన్ని మహాప్రభు ఏంటి మధ్య మధ్యలో ఈయన నామాన్ని చెప్పడం అని చెప్పి ఆయన అపరాధంగా చూస్తూ ఉన్నాడు. అపరాధంగా చూస్తూ ఉన్నాడు. ఈ ముకుంద ఈయన ఏం చేశాడంటే భగవంతుని యొక్క భాగవతంలో లీలలు కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఆ కీర్తన ఏంటి అంటే పూతన లాంటి రక్కసి తల్లి భావనలో భగవంతునికి పాలివ్వడానికి వస్తే ఆమెను సంహరించి ఆధ్యాత్మిక జగత్తులో కరుణాసాగరుడైనటువంటి ఆ గోవిందుడు తల్లి స్థానాన్ని ఇచ్చాడే, ఆ భగవంతుని యొక్క కరుణకు అవధులు లేవు, కరుణాసాగరుడు ఆ భగవంతుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి శ్లోకాన్ని ఉచ్చరించాడనమాట. అది విన్న తక్షణమే ఆ యొక్క శ్లోకంలో శ్యామ అనే శబ్దం వచ్చిందంట. ఈయన శ్యామ 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 అంటూ మహాభావంలోకి వెళ్ళిపోయి ఆ టేబుల్ మీద ఉన్న తినుబండారాలన్నింటినీ కూడా కిందకు తోసేసి ఈయన కింద పడిపోయి దొల్లుతూ ఉన్నాడు. శ్యామ 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 శ్యామ. నయనం గలదశ్రుదారయ వదనం గద్గదరుద్దయా గిర పులకైర్నిచితం వపూ కదా తవ నామగ్రహణే భవిష్యతి. భగవంతుని యొక్క నామం ఉచ్చరించిన తక్షణమే నయనం గలదశ్రుదారయ వదనం గద్గద హృదయా గిర పులకైర్నిచితం వపూ కదా తవ నామ గ్రహణే భవిష్యతి. శరీరం పులకించిపోవాలా, గద్గద స్వరం, కళ్ళలోంచి నీళ్లు రోమాంకితం అవ్వాలా, రోమాలు నిక్కబడుచుకోవాలా. నిజంగా ఆ నామాన్ని ఆస్వాదించేటువంటి వ్యక్తిలో కలగాల్సినటువంటి భావనలు ఇవి. ఈ పుండరీకుడు ఆయన శ్యామ 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 శ్యామ. ఆ భక్తి భావన చూసి అప్పుడు గదాధర పండితుడు పుండరీకుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పుండరీకుని యొక్క సేవకులు వీళ్ళని తరిమేస్తున్నారు. కొండి బయటికి మీరు వస్తే మా యజమాని పిచ్చోడైపోయాడు, ఏం చేశారు మీరు, మా యజమానికి ఏమైనా చేతబడి చేశారా, ఏం చేశారు మీరు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు తరుముకుంటున్నారు. ఏం చేశారు మా యజమాని? సో వీళ్ళేమో మహాభావనలో. అప్పుడు గదాధర పండితు ఆయన మనసులో అనుకుంటాడంట, నేను చేసిన అపరాధానికి ఈయన దగ్గర నుంచే నేను దీక్ష తీసుకోవాలా, దీక్ష తీసుకుంటే నేను చేసే తప్పిదాలకి నా చెవు నులిమి నన్ను కరెక్ట్ చేస్తాడు, ఈయన నన్ను సరి చేస్తాడు, అందుకని చెప్పి ఈయన దగ్గరే నేను దీక్ష తీసుకోవాలా అని చెప్పి ఆ పుండరీకుడి దగ్గర గదాధర పండిత దీక్ష తీసుకుంటాడు. గదాధర పండిత దీక్ష తీసుకుంటాడు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఎన్నో జన్మల నుంచి అలవాటు పడిపోయాం. ఏంటి ఆ అలవాటు అంటే అసూయ, ద్వేషము, ఇవన్నీ. అది ఎక్కడి నుంచి మొదలైంది అసలు? మొట్టమొదట జీవునికి ఆ దేవదేవుని నుంచే. ఆయన చూసే అసూయ చెందాం. ఓ అన్నిటికీ ఏనే ప్రభు, మనం ఎందుకు కాకూడదు? నాయన ఆయన విభు, మనం అణువు. ఆయన విభు, మనం అణువు. ఈ అణువు అర్జునుడిలాగా శక్తివంతుడు అవ్వగలడు. ఎప్పుడు శక్తివంతుడు అవ్వగలడు అంటే అర్జునుడు ఎట్ట శరణాగతి పొందాడో అట్ట. అర్జునుడు ఎట్ట శరణాగతి పొందాడో అట్ట మనం శరణాగతి పొందితే మనం అర్జునుడిని ఒక కోణంలోనే చూసాం. అర్జునుడు మహాభక్తుడు. సుసుప్త స్వప్నావస్థలలో కూడా ఎల్లవేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేటివాడంట అర్జునుడు. నేను మీకు ఒక కథ చెప్పాను కదా, ఒక ముసలామె అర్జునుడి కోసం కత్తి నూరుతా ఉంటుందని. అప్పటి నుంచి ఆయన రథసారథ్యం కృష్ణుడిని చేయించేవాడు కాదంట, ఆయన చేసేవాడంట. ఒకసారి అర్జునుడికి అహంకారం వస్తే రథంలో ఎక్కించుకొని ఆ కృష్ణుడు తీసుకెళ్తా ఉంటాడు.
కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న పూరి గుడిసి కనిపిస్తుంది. పూరి గుడిసి కనిపిస్తే, నాకు చాలా దాహంగా ఉంది అర్జున, కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు స్వామి. అంటే అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక పండు ముసలామె కత్తి నూరుతా ఉంది. ఒకటి కాదు, 3 కత్తులు తల మెరుస్తూ ఉన్నాయి. అర్జునుడు అనుకున్నాడు, నేను అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం చేశాను, ఎప్పుడు ఇంత చక్కగా నూరలేదు, ఈ ముసలిది ఎప్పుడు రాలిపోద్దో తెలియదు, కత్తులు బాగా నూరుతూ ఉంది అని చెప్పి, ఏ ముసల్దానా ఈ కత్తులు దేనికి అన్నాడు. అంటే ఆ ముసలావిడ ఒక కత్తిడి చూపించి, దీని కథ ఏం చెప్తాలే, ఆ యశోద ముందే ఎన్నో జన్మలుగా తపస్సు చేసింది భగవంతుడు ఆయన బిడ్డ కావాలని. ఎట్లా ఆయన అవతరించినప్పుడు బిడ్డగా ఎట్లా చూసుకోవాలో తెలియదు. కడుపు నిండుకు పాలు ఇవ్వకుండా పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేసి కింద వదిలేసి వెళ్ళిపోయింది పొయ్యి మీద పాలు దించడానికి. ఎవడైనా పిల్లవాడు సగం కడుపు నింపితే వాడు గమ్ముకుంటాడా? ఒక తల్లికి పిల్లల భావన ఏంటో తెలియాలి కదా. ఆయన ఆగ్రహించి అక్కడ ఏదో వెన్నకొండ పగలగొడితే, ఏమి ఈమిదా, ఈ సృష్టి అంతా భగవంతుడిదే, ఆ వెన్నకొండ పగలగొట్టాడని చెప్పి ఆ సున్నితమైన నడుముకి కఠినమైన తాడుతో బంధించిందే ఆ యశోద. ఏదో ఒక రోజు నా కంట పడకుండా పోతుందా, ఆమె తల నరక్కుండా పోతానా, ఈ కత్తి ఆమె కోసం అన్న. ఓరి నాయనో, మరి రెండో కత్తి ఎవరికే అన్నాడు. ఆ ద్రౌపది ఉందే, చేసిన పాపాలకు కష్టాలు వస్తుంటాయండి, జీవులకి రాకుండా ఉంటాయా? కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఏకాంత సేవలో ఉన్నాడా, పవళింపు సేవలో ఉన్నాడా ఏంటనేది గుర్తించకుండా కృష్ణాన్ని పిలిచేయడమేనా? కలత పెట్టేస్తారా కష్టం వచ్చినంత మాత్రాన్ని భగవంతుడిని? ఏదో ఒక రోజు ఆ ద్రౌపది నా కంట పడకుండా పోతుందా, ఆమె కోసం రెండో కత్తి అని. అప్పటికే మన అర్జునుడికి చెమటలు పట్టేసాయి. మరి మూడో కత్తి ఎవరికే అన్నాడు. దాని కథ ఏం చెప్తావులే, ఆడున్నాడే అర్జునుడు. అమ్మో, నాకు యుద్ధం అయిపోయింది అనుకున్నా, నేను కురుక్షేత్రంతో యుద్ధం అయిపోయింది అనుకున్నాను, ఇంకా ఉన్నారు నాకు శత్రువులు. ఆ చెప్పు ఏంటి అర్జునుడికి తాను అన్నాడంట. అంటే భగవంతుడు ఏదో రథసారథ్యాన్ని వహిస్తే భక్తుడని చెప్పి వెనకాల టీవీగా కాలు మీద కాలు వేసుకొని ప్రయాణం చేస్తాడంట. యుద్ధములు అయితే మరీ దారుణం. కుడిపెక్కకి వెళ్ళాలంటే కుడి కాలుతో తన్నాడంట, ఎడం పక్కకి వెళ్ళాలంటే ఎడం కాలుతో తన్నాడంట. ఏదో ఒకరోజు ఆ దుర్మార్గుడు నా కంట పడకుండా పోతాడా, తల నరకకుండా పోతానా అని చెప్పి మూడో కత్తి చూపించిందంట. అయినా నువ్వెవరినైనా అనిందంట లాస్ట్లో. అబ్బే నేనెవరో నీకు అనవసరం, నేను ఎవరో చెప్పానంటే యుద్ధం మొదలైపోద్ది ఇక్కడని కొంచెం గ్లాసులో నీళ్ళు ఇవే అన్నాడంట. ఆమె నీళ్లు తెచ్చిస్తే, ఆయనకేంది దప్పిక దాహం ఇవన్నీ, నా అహంకారం తొలగించడానికి నన్ను ఇక్కడ పంపించాడని చెప్పి ఆ నీళ్ళు కొట్టుకుంటా తాకి మళ్ళా అడిగిందంట. ఏ బాబు ఎవరు నువ్వు అంటే, ఆ విషయం చెప్పనులే, వస్తా అని చెప్పి టాటా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి అర్జునుడు రథసారథ్యం భగవంతుడిని చేయనిచ్చేవాడు కాదంటే ఈయనే చేసేవాడండి. ఒకసారి ద్వారకి వెళ్ళారంట. ద్వారకి వెళ్తే అంతా షికారు చేసి రథంలో వచ్చారంట. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సమయం ఉంది భోజనానికి. అప్పుడు కృష్ణుడితో చెప్పాడంట, స్వామి రథం తోలి కొంచెం నేను అలసిపోయి ఉన్నాను, ఇంకా సమయం ఉంది కదా భోజనానికి, నేను రెస్ట్ తీసుకుంటాను, మీరు భోజనం సిద్ధమైనప్పుడు పిలిస్తే వస్తాను స్వామి అని చెప్పి పోయి తన అతిథి గృహంలో పండుకున్నాడు. భోజనం సిద్ధమైతే రుక్మిణి మాత వచ్చి స్వామి భోజనం అంటే, మరి నా భక్తుడు ఉన్నాడు కదా, నా గెస్ట్, నేను పిలుచుకొస్తానని చెప్పి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిందండి, అతిథి గృహం దగ్గరికి వెళ్తే అర్జునుడు పనుకొని ఆయన భగవత్నామ స్మరణ చేస్తుంది నిద్రావస్థలో కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కథ చెప్తే ఇంకో ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. క్లాస్లో అందరు నిద్రపోతే ప్రభు నిద్రలో కూడా వింటున్నాం ప్రభు అంటారేమో. సో రుక్మిణి అమ్మవారు అర్జునుని పిలవడానికి వెళ్ళిందంట. పిలుస్తానికి వెళ్తే ఆయన పడుకొని నిద్రపోతూ భగవత్ నామం చేస్తూ ఉంటే ఆమె తన్మయత్వం చెంది ఆమె కూడా స్వరం కలిపేసి, అర్జునుడు ఒక్కడే ఉన్నాడు మొదట ఆయన కీర్తన, ఇప్పుడు రుక్మిణి అమ్మవారు కూడా స్వరం కలిపి వాళ్ళిద్దరు కలిసి కీర్తన అంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోటి ఏంటంటే ప్రభుపాదుల వారు చాలా సందర్భాల్లో చెప్తారనమాట. ఆయన ఏమంటారంటే పదం పదం యత్విపదం, ఏ అడుగులో మృత్యు వస్తుందో తెలియదు అనమాట. మనం రోజులో సాధన భగవత్ చింతనలో ఎంత తీవ్రత ఉండాలా అంటే నిద్రలో కూడా అదే స్మరణ మనలో ఉండాలన్నమాట. అదే స్మరణ ఉండాలి, ఇంకా వేరే ఆలోచన ఏమీ రాకూడదు అనమాట. రాత్రి కూడా ఎందువల్ల అంటే ఒక్కోసారి మనం వింటూ ఉంటాం నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చింది అని. అప్పుడు నిద్రలో హార్ట్ అటాక్ వస్తే ఏ చైతన్యం ఉంది? ఆ భక్తియుక్త సేవలు అంత తీవ్రంగా ఉండాలి. మేము ప్రాథమిక దశలో మొదట్లో ఈ పుస్తక వితరణకి వెళ్ళేవాళ్ళం అనమాట. బ్రహ్మచారి ఆశ్రమంలో డివోటీస్ మాకు ఉదయంతో మాకు చెప్పేవాళ్ళు అనమాట. ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళే టీము మేమేందంటే ఇంకా ప్రభుపాదుల వారి పుస్తకాలే ఇంకా మానవాళి ఉద్ధరింపబడ్డానికి అని చెప్పి ఉదయం నిలబడుకున్న వాళ్ళం సాయంత్రం వరకు చీకటి పడే వరకు ఆ వీధుల్లో నిలబడుకొని ఫుట్పాత్ మీద భగవద్గీత తీసుకోండి అని చెప్పి అరుస్తూనే అమ్ముతూ ఉండేవాళ్ళం అనమాట. రాత్రిపూట కూడా నిద్రలో మేము భగవద్గీత కొనుక్కోండి, చాలా యథాతథం పరంపరలో వచ్చేది అని చెప్పి నిద్రలో కూడా అరుస్తుండేవాళ్ళం అంట. పక్కన బెడ్లో ఉండేటువంటి బ్రహ్మచారీస్ ప్రభు రాత్రి నిద్రలో కూడా మీరు పుస్తకాలు అమ్మేస్తా ఉన్నారు అని చెప్పేవాళ్ళు అనమాట. ఆ మెడిటేషన్ అట్లా ఉండాలి. మెడిటేషన్ మనం కూడా రోజంతా భక్తియుక్త సేవల్లో ఎంత తీవ్రంగా నిమగ్నం అవ్వాలా అంటే రాత్రి కూడా ఒకవేళ స్వప్నం వచ్చినా దానికి భగవత్ సంబంధమైన స్వప్నమే రావాలి మనకు. అట్లా చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. సో రుక్మిణి అమ్మవారు వెళ్ళిపోయారు, ఆమె రావట్లేదు అనమాట. ఈ లోపల సత్యభామ అమ్మవారు వచ్చారు. వచ్చి స్వామి ఇంకా మీరు భోజనం చేయలేదా అన్నారు. నా అతిథిని పిలవడానికి రుక్మిణి వెళ్ళింది, చాలాసేపు అయింది, వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వీళ్ళందరూ కీర్తన చేస్తూ ఉంటే ఆయన తన్మయత్వంలో ఆ భగవంతుడు కూడా అక్కడ ఉండిపోయాడు. సో అర్జునుడు ఆయన కేవలం ఒక సక్కుడే కాదు, ఒక ఉత్తమ భక్తుడు కూడా. ఆయన రాత్రి పగలు భగవంతుని యొక్క స్మరణలోనే ఆయన కాలాన్ని గడుపుతూ ఉన్నాడనమాట. సో అందువల్ల మనం ఒక్కటేంది అంటే ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకించి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, భక్తియుక్త సేవల్లో నిమగ్నమయ్యేటప్పుడు మన చైతన్యం ఎప్పుడు కూడా కలుషితం కాకూడదు. అహంకారాన్ని తెచ్చుకోకుండా మనం భక్తియుక్త సేవల్లో ఏమవుతుందంటే అహంకారం తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా మనందరం కూడా అపరాధాలు చేస్తాం. అహంకారం వల్ల అపరాధం చేస్తాం. అహంకారంతో భక్తియుక్త సేవలు చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే అందరికన్నా ఉత్తమ భక్తుడిని నేను అనుకుంటాం. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. వాళ్ళని అరిచేయడము, కరిచేయడము, ఇవన్నీ చేసి అపరాధాలు చేసి వాళ్ళందరూ హృదయంలో బాధపడ్డారు అనుకోండి. ఆ బాధపడితే ఏమవుతుంది అంటే మనకు పురోభివృద్ధి అనేటువంటిది ఇంకొండదు అన్నమాట. ఒక్కోసారి భగవంతుడు ఆగ్రహించిన గురువు మనల్ని కాపాడతాడు. మరి గురువే ఆగ్రహిస్తే ఇంక దిక్కే లేదు, అది వేరే విషయం. అందుకనే పురంధరదాస్ ఒక కీర్తన పాడతాడు అనమాట. హరికి అపరాధం చేస్తే శివుడు కాపాడతాడంట. శివుడికి అపరాధం చేస్తే హరుడు కాపాడతాడంట. హరిహరులకిద్దరికి అపరాధం చేస్తే గురువు కాపాడతాడంట.
ఆ గురువుకే అపరాధం చేస్తే ఇంక దిక్కే లేదు అని పురంధరదాస్. ఆ గురువుకే అపరాధం చేస్తే ఇంక దిక్కే లేదు. సో పొరపాటున మనం భగవంతునికి ఏదైనా అపరాధం చేస్తే, ఒకసారి అరణ్యవాసం చేస్తూ ఉంటే రాములు వారు ఆయన కోదండం ఇట్టు పెట్టుకొని నిలబడుకొని ఉంటారు. సీతమ్మ తల్లి వచ్చి స్వామి స్వామి కోదండం పైకెత్తండి అని. అప్పుడు భగవంతుడు కోదండం ఇట్టు పైకెత్తంగానే ఒక కప్ప ఒకటి బెకాని ఎగిరట్టు ముందుకు దుగ్గుద్ది అనమాట. అంటే ఆ కప్ప మీద కోదండం పెట్టున్నాడు భగవంతుడు. అప్పుడు ఆ కప్ప అంటుంది, కప్పతో భగవంతుడు అంటాడు, ఏ కప్ప, నీ మీద కోదండం పెట్టాను కదా, తీయమని చెప్పచ్చు కదా, కాపాడమని చెప్పచ్చు కదా. అప్పుడు ఆ కప్ప ఏమంటుంది తెలుసా, ఎవరన్నా నాకు కష్టం కలిగిస్తే మిమ్మల్ని వేడుకుంటాను నన్ను రక్షించమని, ఆ కష్టం మీ దగ్గర నుంచే వస్తే ఇంక నేను ఎవరిని వేడుకోవాలి స్వామి అనింది. ఆ కష్టం మీ దగ్గర నుంచే వస్తే అంటే ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు, ఏమని అంటున్నారంటే, మీ యొక్క విరహంతో మమ్మల్ని చంపేస్తారా, మీరు లేకుండా జీవితాన్ని గడపడం అన్నటువంటిది వధించడం కాకపోతే ఇంకేంటి అంటున్నారు. అంటే శిక్ష మీ దగ్గర నుంచే వచ్చింది మాకు అంటున్నారు. మరి శిక్ష ఎప్పుడు భగవంతుడి దగ్గర నుంచి మనకు వస్తుంది అంటే, మనం అహంకారంతో ఎప్పుడైతే ప్రవర్తించుకుంటామో అప్పుడు భగవంతుడి దగ్గర నుంచి శిక్ష వస్తుంది. మనం అంత దూరం తెచ్చుకోకూడదు. అందుకనే ముందు జాగ్రత్తగా ఆచార్యులు మహాప్రభు నీ భావన ఎట్టుండాల, సదా హరిని కీర్తించాలంటే నువ్వు హరిని నిత్యం కీర్తించాల. అంటే నీ భావన ఎట్టుండాలా, తృణాదపీసుని చైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదా హరి. ఆ గడ్డిపోచలాగా ఆ చెట్టులాగా ఓర్పుతోటి సహనంతో ఉన్నటువంటి వాడే సదా హరిని కీర్తించగలడు. ఎప్పుడైతే అహంకారం తెచ్చుకొని అపరాధాలు చేస్తామో మనం నామానికి, సేవకి, శ్రవణానికి అన్నిటికీ దూరం అవుతుంది. అన్నిటికీ దూరం. ఎందువల్ల అంటే ఆ అపరాధం ఏం చేస్తుంది అంటే మనకు రుచిని తీసేస్తుంది. నామం పట్ల రుచి, శ్రవణం పట్ల రుచి, సేవ పట్ల రుచి పోయేటట్టు చేస్తుంది. ఆ రుచి ఎప్పుడైతే పోతుందో నేను మొన్న క్లాస్లో కూడా అదే చెప్తా ఉన్నాను. గులాబ్ జామున్ రుచి మనం తెలుసుకున్నాం కాబట్టి గులాబ్ జామున్ అని పదం వినంగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. మరి కాకరకాయ అంటే ఊరదు. ఎందుకంటే కాకరకాయ రుచి కూడా తెలుసు మనకు. కాకరకాయ అనగానే నోట్లో నీళ్ళు ఏమోరవు. సో అందుకని ఆ నామ రుచి, ఆ శ్రవణం పట్ల రుచి, సేవ పట్ల రుచి మనం పోకుండా ఉండాలా అంటే మనం ఎప్పుడు కూడా అపరాధ రహితమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉండాలా. మరి అపరాధం రహితంగా చైతన్యం కలిగి ఉండాలా అంటే మనకు శ్రవణం రెగ్యులర్గా చేయాలి. చేయకపోతే ఏమనుకుంటామంటే మనం చేసేదే భక్తి అనుకుంటాం. సో అందుకనే ఆచార్యులు చెప్తారు, ప్రభుపాదులు చెప్తారు, ఎవరో ఒకడు రాత్రిపూట నావెక్కి కూర్చున్నాడంట, రాత్రంతా నడిపాడంట. ఉదయం సూర్యోదయం అయ్యేసరికి చూస్తే ఎక్కడెక్కడక్కడే ఉన్నాడు చీకట్లో. ఏమంటే ఆ నావ కట్టుంటారు కదా, అది ఇప్పలేదన్నమాట. మనం కూడా భక్తిలోకి వచ్చి భక్తి చేస్తున్నాం అనుకుంటాము. ఈ ప్రతిబంధకాలు ప్రతి ఒక్కడికి ఏదో బలహీనతలు ఇక్కడ ఆ లంగర్లాగా వాడిని బంధించి ఉంటాయి, ముందుకు వెళ్ళనీయకుండా. మనం ఎప్పుడైతే సత్సంగం చేస్తామో, గురువుకు శరణాగతి పొందుతామో, ఆ గురువు ఏం చేస్తాడంటే కరుణతోటి ఆ తాళ్ళని కట్ చేసేస్తాడు. ఆయన ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నాయో వాటిని ఆయన కట్ చేసే కొంది అప్పుడు మన ప్రయాణం భక్తిలో ముందుకు సాగుతుందన్నమాట. లేకపోతే ఎక్కడ నావెక్కాడో అక్కడే ఉన్నట్టుగా మనం మొదటి రోజు వచ్చినప్పుడు మన చైతన్యం ఎట్లుందో ఇంకా జీవితం అంతా అట్టాగే ఉంటుంది. పరివర్తన కలగాల అనేటువంటి దృక్పథంతో శరణాగతి పొందని పక్షంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం మొన్న కూడా చర్చించాం. అది ఏంటి అంటే మరి అంత పరమోత్కృష్టమైనటువంటి భక్తురాండ్లు, గోపికలు, వాళ్ళలో ఈ భావన కలగటం ఏంటి? వాళ్ళలో ఎప్పటికీ ఆ భావన కలగదు. మనకు ఉదాహరణగా నిలబడడానికి వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు. మా అంతటి వ్యక్తుల్లోనే అటువంటి భావన కలిగితే మమ్మల్ని శిక్షిస్తాడు భగవంతుడు అంటే మరి మీ పరిస్థితి ఏంటి, జాగ్రత్తగా ఉండండి ఆయన అని చెప్పి మనకు ఒక సందేశం ఇవ్వడానికి వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు. సో అందువల్ల మనం ఇక్కడ గమనించాల్సింది,
వాళ్ళు బాధపడుతున్నారు. ఆ కృష్ణుడు అదృశ్యమైపోయిన తక్షణమే అసలు ఇప్పుడు మనం కూడా భక్తిలో పురోభివృద్ధిని సాధిస్తున్నామంటే అప్పుడు మనం కూడా నామం లేకపోతే ఉండలేకపోవాలి, శ్రవణం లేకపోతే ఉండలేకపోవాలి, సేవ లేకపోతే ఉండలేకపోవాలి. వీళ్ళు ఎట్లాగా ఆ భగవంతుడు ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో తట్టుకోలేకుండా ఉన్నారో, మనం కూడా ఎప్పుడైతే ఆ సేవ లేకపోయినా, శ్రవణం లేకపోయినా, నామం చేయకపోయినా మనలో కూడా అటువంటి విరహ భావన ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నాం. అట్ట కాకుండా ఎప్పుడు తప్పించుకుందామో భగవత్ సేవను అనిపించుకుంటూ ఉంటే ఇంకా భక్తి మొదలు పెట్టలేదు, స్టార్టే కాలేదు. ఆ రుచి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఉండలేరు. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా కనిపిస్తుందని. శూన్యాయితం జగత్ సర్వం. సో అందువల్ల మనం ఈ అధ్యాయం ప్రత్యేకించి చాలా గొప్ప సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తుందన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా, డౌట్స్? ఎనీ డౌట్స్? ग्रंथराज श्रीमद् भागवतम की, जगतगुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमा की, गोविंद श्रीनिवास की, गौरनिताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे।